శ్రేయా క్యాన్సర్ ఫౌండేషన్. అలాగనే మనతో పాటు ఇంతమంది పార్ట్నర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే పేర్లు అనౌన్స్ చేశారో వాళ్ళతో పాటు చాలా మంది పార్ట్నర్స్ మనతో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఇంత పెద్దగా ఈరోజు ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే క్విక్గా 2 minutesలో చెప్తాను. ఈరోజు క్యాన్సర్ అనేది టాప్ 3 కాజెస్ ఆఫ్ డెత్గా ఉంది ఈరోజు. కానీ క్యాన్సర్ అనేది మనం రాకుండా చేసుకోవచ్చు. ప్రివెంటబుల్, క్యాన్సర్ ఈజ్ ప్రివెంటబుల్. 40% ఆఫ్ ద క్యాన్సర్స్ రాకుండా చేసుకోవచ్చు. ఎలా అంటే పొగాకు సంబంధించిన ప్రోడక్ట్స్కి ఎక్స్పోజ్ చేయకుండా, అలాగనే ఆల్కహాల్ దూరంగా ఉంటా, లైఫ్ స్టైల్ బాగా మెయింటైన్ చేస్తా, ఎక్సర్సైజ్ చేస్తూ, అలాగనే క్యాన్సర్ రాకుండా ఏవైతే వ్యాక్సిన్స్ ఉన్నాయో ఆ వ్యాక్సిన్స్ తీసుకుని వీటన్నిటి నుండి మనం 40% క్యాన్సర్ నుండి మనం కాపాడుకోవచ్చు. ఆ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, మన ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, అందరికీ. అలాగనే క్యాన్సర్ని తొలి దశల్లో గుర్తిస్తే మళ్ళీ వాటిలో ఇంకో 30% క్యాన్సర్ నుండి ప్రాణ ప్రమాదం రాకుండా మనల్ని కాపాడుకోవచ్చు. మూడోది ఏంటంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా సరైన ట్రీట్మెంట్ చేయించుకుంటే పూర్తిగా బాగా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిలో మనది, కమ్యూనిటీది, ఒక ఇండివిజువల్, కమ్యూనిటీ, ఫ్యామిలీ, గవర్నమెంట్ రోల్ ఉంది. కాబట్టి ఈ అవేర్నెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇండివిజువల్స్కి, కమ్యూనిటీస్కి, అలాగనే ఎన్జిఓస్కి, అలాగనే గవర్నమెంట్కి కూడా వాళ్ళు ప్రజలకి ఏం చేయాలి, ఒక రూరల్ ఏరియాలో యాక్సెస్ లేకుండా ఉన్న వాళ్ళకి కూడా క్యాన్సర్కి సంబంధించిన టెస్టులు కానీ, ట్రీట్మెంట్ కానీ అందుబాటులో చేసే బాధ్యత గవర్నమెంట్స్ ఉన్నది అనేది తెలియజేయడం కోసం, ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇది ప్రతి సంవత్సరం చేస్తాము. ఈరోజు గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ చేస్తుంది. ఇందులో రోహిత్ చెప్పినట్టు లాస్ట్ టైం మనకు చేసిన ఈవెంట్కి వరల్డ్లో టాప్ 3 ఈవెంట్ యాక్టివిటీస్లో ఒకటిగా అవార్డు ఇవ్వడం జరిగింది. అదే ఉత్సాహంతో ఇంకా బాగా చేయాలని చెప్పి మనం ఈరోజు లాస్ట్ టైం 20 మంది పార్ట్నర్స్ ఉంటే ఈరోజు 40 మంది పార్ట్నర్స్ వచ్చారు. ఎంతోమంది స్వచ్ఛందంగా వాళ్ళంతటే వాళ్ళు ఫోన్ చేసి మేము కూడా జాయిన్ అవుతామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళంతటా వాళ్ళు వచ్చి జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ వెరీ చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. కాబట్టి దీన్ని ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుతామని అడగగానే వచ్చిన విష్ణుకుమార్ రాజు గారు అండ్ ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అవుతున్నారు, పరశురామ్ రాజు గారు వచ్చారు. సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ అన్నిటికన్నా ఏంటంటే హెల్త్ మినిస్టర్ గారు యాక్చువల్గా అతను ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ తాలూకు ఇంపార్టెన్స్ తెలిసి వస్తానని కన్ఫర్మ్ చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. కాబట్టి ఆయన చెప్పమన్నారు, తన మెసేజ్గా చెప్పమన్నారు. ఈ క్యాన్సర్ సంబంధించిన అవగాహన చాలా ముఖ్యమనేది అందరికీ చెప్పమని మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనతో ఎక్కువ టైం లేదు కాబట్టి ఒక ముగ్గురు స్టేజ్ మీద ఉన్న ముగ్గురిని నేను మాట్లాడమని అడుగుతాను. ఇనీషియల్గా డాక్టర్ సుధాకర్ గారు మా సీనియర్ డాక్టర్, ఎడ్యుకేషన్లో ఉన్నారు, టీచర్ మాకు, ఆయన మాట్లాడతారు. తర్వాత ఎన్ఎస్ రాజు గారు, పాలియేటివ్